తాలిబట్టు కట్టుకొని ఎన్ని చేసుకొని వచ్చాను. ఆ పిల్ల ఇట్లా చూస్తేనే భయపడుతుంది నిన్ను. తిరుపతిలో అయ్యగారి పోస్ట్ వచ్చిందంట. అనుకున్నా నీ మొహం చూస్తే వచ్చాడు చీపిడి లోపలికి పోయింది. మళ్ళీ చూసినంటే కోడలు మళ్ళీ చూసినంటే క్లోజ్ అప్ పెళ్లి కాక ముందు ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుంటారా? ఫ్యాన్స్ కూడా అందరూ ఓకే అన్నారు, అందుకే చేయమన్నారు అని చేస్తున్నారు. తాళి కడితే అయిపోతుంది ఊకే అని తాళి తీసుకొని వచ్చిన. తాళి కడితే అయిపోతుంది పెళ్లి అది. రెడీ 1 2 మంగళ్యం దందనానేనా మమ. ఏమైనా తప్పంతా నాదేలే చూపించకలలే. ఏంది మరి కథ ఏంది? మొత్తం పంచే కట్టినావు ఇంచే కట్టినావు, అసలు తాళి నువ్వు చెప్పు ఏం చేద్దాం. ఎన్ని రోజులు మీ చెల్లె నేను ఏం చేయను బ్రో, నాకు కొంచెం సపోర్ట్ ఒక్కసారికి ఫస్ట్ టైం ఒక సపోర్ట్ అడుగుతున్నా. కాదు బ్రో, ఆ పిల్ల యాక్సెప్ట్ చేయలే ఏం చేయాలి. అప్పుడు నువ్వు తాలిబట్టు కట్టుకొని ఎన్ని చేసుకొని వచ్చాను. ఆ పిల్ల ఇట్లా చూస్తేనే భయపడుతుంది నిన్ను. ఎందుకు భయపడతావు బ్రో? ఎన్ని రోజులు ఆగాలి బ్రో మీ చెల్లె కోసం? మొన్నేమో ఏడుస్తుంది ఎంగేజ్మెంట్ అని చెప్తే బొంగులో. ఆ పిల్లకి నువ్వు పెళ్లి చేసుకున్నాను కొంచెం బాధ ఉంటుంది అంతే. నేను లవ్ యాక్సెప్ట్ చేయలేదు ఆ పిల్ల. అవును ఎందుకుంటది బ్రో బొంగులో? తాళి కడతాను ఆ పిల్ల ఇంత ఉరుకుతుంది. డైరెక్ట్ ఫ్లాట్ చేయం, చేసినట్టు చేద్దాం. ఏం చేస్తా చూద్దాం. అది ఇన్ని రోజులు ఆగుతా. నేనైనా ఆ పిల్లకి చెప్తుంటే ఇంటర్ లేదు, అర్థం చేసుకుంటలేదు. ఫస్ట్ సరే ఫోన్ చేస్తా. ఏమంటుందో వచ్చిందిగా ఊరికి పోయింది, వచ్చిందిగా. అదే ఊరి నీ చెల్లి కట్ చేస్తుంది యాటిట్యూడ్ అమ్మ చెల్లికి. అమ్మా ఇంత యాటిట్యూడ్ ఏందో మీకే తెలాలా? ఏం పెంచిరో దెబ్బలు పోయిందో మరి. అన్ప్రొఫెషనల్ యూట్యూబర్. హలో హలో, ఏం చేస్తున్నాను ఇంతారా? ఎందుకు ఇంత యాటిట్యూడ్ అయింతారా? నీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయాలని తెలియదు. కట్ చేస్తున్నావు మళ్ళీ ఎమ్మడే చేస్తావు. నాకు మాట్లాడే ఓపిక లేదు. చెప్పు ఎందుకు, ఏమైంది? నేనే ఇంటి నుండి వచ్చిన ఫీవర్ వచ్చింది. సార్ నువ్వు అయితే అర్జెంట్ తొందర పైకి రా. ఈ రోజు నీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. జల్దీ పైకి రా. ఘట్టం వస్తున్నా బాబు. బ్యాండ్ వాళ్ళ జల్దీ రాండమ్మా. ఎందుకు చెప్తావు బ్రో నువ్వు? ఒప్పుకుంటా అంటావా? ఒప్పుకునేది బ్రో, కట్టి పడదొప్పడమే. ఒప్పుకుంటూ పోవాలి. సరే నైన్ వచ్చిన తర్వాత సార్ మళ్ళీ చూద్దాం. రావా మా మహాలక్ష్మి. ఏంటంటే మనకి మన తిరుపతిలో హెయిర్ స్టైల్ నువ్వు నీ పంచ తిరుపతిలో అయ్యగారి పోస్ట్ వచ్చిందంట. అనుకున్నా నీ మొహం చూస్తే. నీ మొహం చూస్తే ఇప్పుడు బాగాలేదన్నది మళ్ళీ అవుతుంది బ్రో. నిన్ను ఏడిపితే ఏమంటే ఆరోగ్యం మొత్తం వస్తుంది. కొమ్మ అంతా పోయిందా? నువ్వు పంతులు గీటప్పుడు ఎందుకు ఇష్టం? కోపం అంతా పోయిందా పోలే? ఫస్ట్ చెప్పు. పోయింది కదా? పోయింది ఫిక్స్ కదా? ఇంకా ఓకే కదా? రెడీ కదా? నువ్వు అన్నిటికి రెడీ కదా? ఏ గుడికి పోతున్నావు? రెడీ కాదా? ఏ గుడికి పోతున్నావు? గుడి కాదు, గుడి పడి అవన్నొద్దు. నీకేమని చెప్పినా ఈ రోజు నీకు ముఖ్యమైన ఘట్టం. రెడీ కదా నువ్వు? ఏంటిది? నేను ఒకటి చేయబోతున్నా, కళ్ళు మూసుకో. నీకు పెళ్ళా? నాకు పెళ్ళి అయితే ఎవరితో అవుతుంది? నీతోనే అవుతుంది అని కళ్ళు మూసుకో. ఎందుకు కాదు బొంగు, నువ్వు కళ్ళు కళ్ళు మూసుకోని చెప్తున్నా. తిరుగుతా నువ్వు కూడా నా ఇంట తిరగాలి. నేను తిరుగుతా, తిరిగే టైం చాలా ఉంది. ఈ రోజు తర్వాత నుండి తిరుగుతా, రోజు తిరుగుతా. ఇంకో గంట తిరుగుతారు. నేను గిడికి పోతే నువ్వు కూడా తిరగాలి. గంట కూడా అవసరం లేదు, 10 నిమిషాలు తిరుగుతా. మొత్తం లైఫ్ అంతా తిరుగుతా. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకోమన్నా. కాళ్ళు పైకి ఎత్తామన్నా. కళ్ళు పైన ఉన్నా నీకు నెత్తిన నెత్తిన పెట్టుకుని తిరిగినట్టు.
ఆడియన్స్ పిచ్చోళ్ళ తెలియదు అలాగే కళ్ళు మూసుకున్నావు లేదని. నువ్వు ఇన్ని రోజులు ఇంటికి పోయి కళ్ళు మూసుకో అంటే ఇప్పుడు వచ్చి కళ్ళు మూసుకో సారి. ఇది ఏంటిది ఫస్ట్ చెప్పు. అదే దీనికే తెలుస్తుంది. నువ్వు కళ్ళు మూసుకో చెప్పా ఎందుకని సర్ప్రైజ్ కళ్ళు మూసుకో. సర్ప్రైజ్ లో కళ్ళు తెరిచి చెప్పారు, కళ్ళు మూసుకొని సర్ప్రైజ్ చెప్పారు. కళ్ళు మూసుకో నీకు సర్ప్రైజ్ ఇస్తాయి. దీనికి నీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఏంటిదని. అరే ఇది ఏంది బ్రో ఆడుకుంటుంది చెప్తే లాగ్ చేసుకుంటా అంతా. ఏంటిది అది? నువ్వు కళ్ళు మూసుకోరా. అరే ఏమైంది కళ్ళు మూసుకొని నేను చెప్తే అర్థం కాదు నీకు. నిన్ను చూస్తే నిజంగా నేను నాకు కళ్ళు మూసుకుంటా మూసుకోవా వచ్చే చీపిడుగు లోపలికి పోయింది. మళ్ళీ చూసినంటే కోడలు మళ్ళీ చూసినంటే క్లోజప్ థ్రిల్ అయి గంతులేస్తూ చీముడితో పోలుస్తున్నావా పోయి పోయి. నువ్వు కళ్ళు మూసుకో ఒకసారి. ముయ్యి మళ్ళీ ఇట్లా బ్రో ముయిపో బ్రో ఓకేనా. వద్దు నేను మూసుకుంటా, నువ్వే ముయ్యి. నేనెటో పోసాను నా చేతులు నాకు పని ఉంది చేతులతో. నేను తాళ సీరియస్ చెప్తున్నారు. కళ్ళు మూసుకున్నావు కదా. మూసుకున్నా. అట్లా సగం సగం మూసుకోవద్దు. ఎన్ని 5 రెడీ 1 2 మాంగళ్యం దందనానేనా మామ. నువ్వెందుకు బ్రో లేని పొడి పాటలు పాడుతావు? అవును బ్రో నువ్వు ఎడిటింగ్ లో పెట్టుకో బ్రో ఇవన్నీ. ఏంటిదిరా ఇది? తాలి చెప్పాను. ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పట్టిందా? నీకే పిచ్చి పట్టింది. మరి ఎందరో నవ్వుతున్నా. ఏమైంది నేంటారా నీకు? నీకే అయిందిరా. అవును తాళి కడుతున్నా కట్టి నేను మూతి వగులుతుంది. ఎందరో నవ్వుతారు చెప్పి. వ్యాజ్లే మూసుకొని మళ్ళీ నేను లవ్ చేస్తారా అంటే నువ్వు తాళి కడికి వచ్చినావు. నువ్వు లవ్ చేయండి ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు ఏడ్చారు? మా అమ్మ ఎంగేజ్మెంట్ అని చెప్తే ఎందుకు ఏడ్చినావు అసలు? నాకు నన్ను అర్థమైతే ఇష్టపడుతున్నా లవ్ చేస్తున్నావు బట్టి. అవును లవ్ చేస్తే మా అమ్మ ఇప్పుడు ఆ పిల్లని వదిలేసుకుని దగ్గరకు వచ్చిన నేను ఇట్లా ఎందుకు చేస్తావు నువ్వు? అది చూపి ఏందంత కామెడీ అంటే నార్మల్ ఇప్పుడు దొరకదు కాబట్టి బడ్జెట్ లేదు కాబట్టి ఇది లేకపోతే రిచ్ మామూలు ఉండదు. పొద్దున ఫంక్షన్ మంచిగా చేసుకుందాం ఎక్కడ ఇంకేమన్నా చేస్తే చెప్పు ఎక్స్ప్రెషన్స్ ఇస్తా. నీకు ఎట్లా కనిపిస్తున్నా నేను ఆ పిల్లని వదిలేసుకుని ఇక్కడికి వచ్చిండే నేను ఇప్పుడు వద్దంటే కూడా మా అమ్మ చెప్తే నువ్వు ఎందుకు ఏడ్చినావు మరి? ఎక్కడానికి ఏడ్చినావు మరి? పెళ్లి కాక ముందు ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుంటారా? ఆల్రెడీ అడిగినావు ఫ్యాన్స్ కూడా అందరూ ఓకే అన్నారు అందుకే చేయమన్నారు అని చేస్తున్నా. జరుగు జరిగేంది బ్రో పిచ్చి పట్టిందా బ్రో? ప్రాంక్ అని చెప్పు. ప్రాంక్ ఎందుకు చెప్తాను నేను? పిచ్చి పట్టిందా? సీరియస్ చెప్తున్నా. నువ్వు జోగులు సీరియస్ చెప్తున్నా. సీరియస్ చేసుకుందాం అయిపోతుంది. ఎందుకు సీరియస్ గా చెప్తావు? నువ్వు ఎందుకు చేస్తున్నావు అసలు? అన్న నువ్వేందన్నా పిచ్చోడువా? అన్న కూడా సపోర్ట్ ఇస్తున్నాడు ఫస్ట్ టైం నాకే. ఇంకేం రోజులని ఏందో ఊరికే తిప్పించుకుంటారు. వాడు ఏడుస్తావు ఎంగేజ్మెంట్ అని చెప్తే ఏడుస్తావు. ఎంగేజ్మెంట్ ఊరికే పెళ్లి చూపులు అని చెప్తే ఏడిచింది. కట్టేసే అందరూ ప్లీజ్ కట్టేసే. అరే కట్టించుకుంటా పట్టించుకో. ఇప్పుడు కట్టించుకోను. అన్నకెందుకు ఫోన్ చేస్తాను ఇప్పుడు? నేను చేయను శ్రీ అన్నకు అందుకే చెప్పాలి నేను ఇట్లాంటి మళ్ళీ శ్రీ అన్నకి. నువ్వు వేడిపోతున్నావు. అన్నకి ఎందుకు చేస్తాను ఎందుకు చేస్తావు మరి? పెళ్లి చేసుకుంటా అంటున్నావు కదా. అవును పెళ్లి చేసుకోవడానికి దానికి దీనికి ఏం సంబంధం అయిందారా? నువ్వు ఎందుకు ఏడ్చినావు మరి? అరే తిడుతాను వద్దు. ఏదైతే బ్రో బొంగి ఈరోజు చూసుకుందాం. ఏంది ఊరికే దీని బదులు ఆడుకునేది చేసుకోమంటాడు. కట్టని చెప్తాడు చల్లవాడు అప్పుడు పక్కా కట్ట అంటాడు. నేను తిడుతున్నాను. తమాషా చేస్తున్నావు. తమాషా ఏంది? నీకు కామెడీ అవుతుందా? నువ్వే అన్ని చేసుకుంటా. అక్కడ బాయ్ ఫ్రెండ్ ఒకసారి ఇది చెప్తుంది. నేను నాకు ఇది నార్మల్ పెళ్లి చూపులు అంటే ఏడుస్తుంది. మళ్ళీ ఏమో ఇప్పుడు కడతా అంటే ఏందో. నీకు పెళ్ళి కావాల్సిన డైరెక్ట్ పెళ్లి చేసుకుంటుంటే ఇంకేంది నీకు? నువ్వేగా అన్న పెళ్లి చేసుకోవడం డైరెక్ట్ పెళ్లి అన్నావు కదా. పెళ్లి చేసుకుంటున్నావు కదా. నేను ఊరుకుంటూ నువ్వు చెప్తున్నావు. ఫోన్ లేపాడు. ఆయనే పంపించాను. ఎందుకు లేపారు? అడుగుతుంది ఎవరు పంపించారు. నువ్వు ఎందుకు నేంటారు ఇప్పుడు? అన్నతో ఎందుకు నేంటారా? నా పేరుకి రాకు నువ్వు. హలో ఏంటిది వీళ్ళది తమాషా? తాళి కడతాను తాళి పట్టుకొని వచ్చిండు. తాళి కడతాను తాళి పట్టుకొని వచ్చిండు పైకి.
నువ్వు రా పైకి జల్దీ. ఏమని చెప్పు. నువ్వేం రాకనా ఒకటే అడుగు, నీ చేతిలో కట్టేసేపు నీ చేతిలో తాళి ఉందా లేదా అని వంశీకి అడుగు. ఏంద్రా వంశీ? నా ఏం లేదన్న, నువ్వు ఫోన్ పెట్టేసాను, అవసరం లేదు ఈ టాపిక్ నీకు అసలు అవసరమే లేదు. దీన్ని ఏందో ఈరోజు చూద్దాం, ఫైనల్ చేద్దామని. ఎంత చేసినా అసలు ఇంటలేదు, ఎంత చెప్పినా కూడా. నీకు పైకి రా అంటే ఏం ఫైల్ కావాలి నీకు? అదే మొన్న ఏడ్చింది కదన్న, ఎందుకు ఏడ్చింది ఇవన్నీ అడుగుతుంటే నువ్వు నా ఫ్రెండ్ కదరా ఏడవద్దా అంటుంది. తాళి కడితే అయిపోతుంది ఊకే అని తాళి తీసుకొని వచ్చిన. తాళి కడితే అయిపోతుంది, పెళ్లిదా అది? పెళ్ళే, అందుకే ఒకసారి చేసి చూపిస్తే అనుకుంటుండు. ఆషామాషి నువ్వు ఎందుకు ఏడ్చినావు మరి? జల్దీ రా నువ్వు, ఈయన చూడు పోతుంటే ఫంక్షన్ హాల్లో రేపు పొద్దున మంచిగా చేసుకుంటాం. నార్మల్ పై పైన కానిద్దాం, పై పైన అయిపోకూడదు. ఎందుకు కట్ చేసి మాట్లాడుతున్నావు? వస్తాడు అలా ఎందుకు చెప్పిన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గంట తిడతారు మళ్ళీ అదో క్లాసు. కట్టేసేపు సీ అన్న వచ్చినా చూసుకుందా కట్టుగా కట్టు బ్రో, అన్న వచ్చిందా చూసుకుందా కట్టు. ఆలోచిస్తున్నా ఇది ఏంది నీకు? ఇక ఆలోచించలేడు, కట్టు అన్న వచ్చినా చూద్దాం. నా పేరుకి రావద్దు చెప్తున్నా. నీ పేరుకి ఎవరు రాలే, నీ మీద కట్టు బ్రో. పిచ్చి పట్టిదా బ్రో దీనికి? నువ్వు ఎందుకు ఏడ్చినావు చెప్పు, రీజన్ చెప్పు. నీ దగ్గరికి రాకు, నీ మీద ఉన్న రెస్పెక్ట్ పోతుంది. రెస్పెక్ట్ ఏంది? నేను ఇష్టం అంటే మళ్ళీ రెస్పెక్ట్ అంటావు. పిచ్చాను నీకు ఏమైనా ఇప్పుడు పెళ్లి కావాలి, పెళ్లి చేసుకుంటాడు. నీకు లవ్వర్ ఇబ్బంది పెడతాను ఏమన్నా? ఏంది ఇక్కడ చూడు, అంత పంతులు గిట్ట పనుకున్నాడు. నవ్వులు అడగదా నీకు? అసలు నాకు అర్థం కావట్లేదు. చూపి ఫస్ట్. చూపాను నేను. ఏం లేదన్నా చూపి. పెళ్లి బ్రో మరి ఎందుకు ఏడ్చింది అడుగు. మరి ఆ రోజు ఎందుకు ఏడ్చింది? ఆ రోజు నువ్వు పెళ్లి చూపులు అంటే ఏడ్చింది? ఏడ్చి మళ్ళీ పిలిచి వాళ్ళకి వెనకాలకి వెళ్ళి వెనకాల తిరగకూడదు. వాళ్ళ ఇంట్లో ఏమన్నారు? లేట్ అవుతుంది. లేట్ అవుతుంది ఏంది? పిల్లోన్నా నేను ఏమన్నా 25 ఏళ్ళు వచ్చిన కాదు. మరి ఏందన్నా ఎన్నిసార్లు అని బతిమలాడాలన్నా? ఊకే లవ్ అంటది, బాయ్ ఫ్రెండ్ అంటది, మళ్ళీ ఇది చెప్తే ఇదంటది, ప్రాంక్ చేస్తుంది. తాళి కడుతుంటుండు కన్ను చెప్పాను. నా మాట చెప్తాడు నార్మల్ చేసుకుంటా, కావాలంటే ఇంట్లో మాట్లాడి తర్వాత మంచి గ్రాండ్ చేద్దామని చెప్తున్నా. చెప్పాలి జస్ట్ మెమరీ కోసం. మెమరీ కావద్దా? ఇట్లా ఫస్ట్ చేసుకున్నాం తర్వాత చేసుకున్నాం ఇట్లా ఫ్యాన్స్ కి తెలియద్దా? తర్వాత ఆల్రెడీ అవన్నీ కావు. ఎందుకు ఇట్లా అడుగు అంటే ఏంది అంటావు? నాకే ఫోన్ చేసిండు, కన్ను మూసుకొని నీకు ఒక సర్ప్రైజ్ అన్న తాళి కట్టనికి వచ్చిండు. ఇప్పుడు నువ్వు ఆ రోజు పెద్ద మనిషి కూడా ఇష్టం లేదా? ఇష్టం లేదు అక్క. మనకి ఎందుకు కోప్స్ ఇచ్చిన మరాకి? నేను ఒక ఫ్రెండ్ గా బెస్ట్ ఫ్రెండ్ గా వెల్ విషర్ ఉంటా అని చెప్పిన. ఫ్యూచర్ చూద్దాం. అవును, ఫ్యూచర్ ఉన్నప్పుడు ఈ 3 months లో పెళ్లి కావాలా? ఎందుకు బాధపడ్డావు మరి? అవును, ఇష్టం లేనప్పుడు ఎందుకు బాధపడతావు? అసలు పిలవకుండా ఎందుకు పిలిస్తే కూడా ఎందుకు వెళ్ళిపోతావు? అసలు నేను తినకుండా మరి ఎందుకు వచ్చిన తాళి కడతా అనుకుంటా. ఏమైనా తప్పంతా నాదేలే, చూపించకలలే. ఇప్పుకుంటావు ఎందుకు నేను ఇట్లా చేస్తున్నావు? ఏంది రా అసలు ఏం జరుగుతుంది? ఏమైతుంది? వాళ్ళే వచ్చిర్రు, వాళ్ళే తీసుకొచ్చిర్రు, మళ్ళీ పోతుండు. నువ్వే కదా నువ్వేమన్నావు? ఆఫ్లైన్ లో చెప్పినట్టు నార్మల్ వీడియోలో కాకుండా నాకు పెళ్లి కావాలని చెప్పినట్టు కదా. నాకు లవ్ ఫ్యూచర్ లో తీసుకోమని అయిపోయిందా? ఇంకా నాకు ఏజెం పైన పడలే. నీకు పడలే, ఆయనకు పడుతుంది కదా. ఆగమని చెప్పు, పడినా కూడా ఫ్యూచర్ లో చేసుకుంటాను హోప్ ఇస్తే చేసుకున్నా, అప్పుడు ఆగుతాడు. ఏ హోప్ లేని ఒకళ్ళు నువ్వు చేసుకుంటాను నీకోసం అవుతాడు. నేను ఏమన్నా అంటే ఇట్లానే చెప్తారు బాయ్స్, అది ఇదని పెళ్లి కావాలి, అది ఇది అన్న. నాకేం తెలిసి ఇంత సీరియస్ గా అవుతుందని. అవును, మరి లవ్ చేసేటప్పుడు సీరియస్ గా తీసుకుంటాడు. మరి ఎందుకు వెళ్ళిపోయిండు? వెళ్ళిపోయింది, నువ్వు వద్దన్నావు కదా వెళ్ళిపోయింది.